సాయంత్రం పిల్లలందరం పొలాల వైపు నడిచాము ఆనందంగా. పచ్చని వరి పొలాల సోయగం చూసి రైతు కష్టం విలువ తెలుసుకున్నాం నిజంగా. జల నీర పొలంలో ప్రవహించే దానితోని జీవం పంటలో మెరవచ్చు. ఎన్ని రోజులు పండునో నేర్చుకున్నాం, దిగుబడి గురించి బాగా గ్రహించాం. సిపిఎస్ ఉదయానం గర్వంగా నిలిచే కృషి విలువ పిల్లల మనసులో నాటే. రైతు మహిమ ఎప్పటికీ గుర్తుంచుకుంటాం, అన్నదాతను గౌరవిస్తూ ముందుకు సాగుతాం. మీ పేరు? రామారావు. మీరు గతంలో ఉప సర్పంచ్ పనిచేశారు కదా ఉద్యారంలో. మీరు చదువుకున్న వారు ఇంత మంచిగా వ్యవసాయం చేస్తున్నారు కదా. ఈ వ్యవసాయంలో ప్రస్తుతానికి మీ పొలంలో మా విద్యార్థులంతా వచ్చి నాటేయడం జరిగింది. ఈ వరి వంగడం పేరేమిటి? జై శ్రీరామ్. జై శ్రీరామ్ బియ్యానికి ధర బాగుంటుంది కదా. అంటే మీ ఇంటి కొరకు పండిస్తున్నారా లేకపోతే అమ్మడానికి కోసం పండిస్తున్నారా? ఇంటి కొరకు పండిస్తున్నారు, మిగిలినవి అమ్మడానికి కొరకు పండిస్తున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలలో జై శ్రీరామ్ వేస్తున్నారా? ఈ పొలము దున్నడానికి వీటికి యంత్రాలు వాడతారా, నాగళ్ళు వాడతారా? యంత్రాలే వాడుతున్నారు. ఈ వరి నారు ఎన్ని రోజులకు నారు అవుతుంది? 2 నెలలది ఒక తారీఖు ఉంటే నెల 15 రోజులకు వస్తుంది. నెల 15 రోజుల నారు ఉంటుంది, 2 నెలల నారు ఉంటుంది. మీరు వడ్లు నానబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు నారు అవుతుంది? నెల 15 రోజులు. వడ్లు అయితే మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. మొల కష్టానికి 4 రోజులు పడుతుంది. ఎన్ని రోజులకి పంట వస్తుంది? 6 నెలలు. 6 నెలలకి పంట వస్తుంది. మీరు కోసేటప్పుడు యంత్రాలు వాడతారా, మనుషులే వాడతారా? యంత్రాలే వాడతారు. మరి ఈ మధ్యకాలంలో మీ అనుభవంలో గతంలో మీరు నాగాలతో దున్నడం కదా, మరి మనుషుల యొక్క ఉపాధి తగ్గుతుంది కదా, మరి ఏమంటారు దానికి? మీరు ఏం చేద్దాం, సాధన అయితే లేదు అందరికి. సాధనాక సూకానికే పడ్డారు. అట్లా 4 ఎకరాల పొలం దున్నేది నేను. నాకు 75 ఏళ్ళ వయసు. మీకు 75 ఏళ్ళ వయసు. 4 ఎకరాల పొలం మీరు తిందామంటే అన్నం లేక చింత సిగురు చింత వాళ్ళక పూత తిని చదువుకుందామంటే మాకు అన్నం లేదు. ఇప్పుడు మా పిల్లలకు మీరు ఏమి సందేశం ఇస్తారు? ఒక 2 మంచి మాటలు. చాలా కష్టపడి చదువుకోండి. సార్ మంచోడు, నీకు చెప్తుండు. ఇంకా మంచిగా ఎవరు చెప్పలేరు. ఇంటికచ్చి చెప్తాడు, బయట నుండి చెప్తాడు. నవనీతరావు సార్ అంటే మా పిల్లలందరినీ నేర్పితే ఇప్పుడు వాళ్ళు కొంచెం బుద్ధివంతులు అయ్యారు. మాకు అప్పుడు చేపట్టోళ్ళు లేరు, అన్నం లేదు. మా పరిస్థితికి ఇస్తుంది. 75 ఏళ్ళు అయినా ఇక్కడ వ్యవసాయం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం చెప్పండి. నమస్కారం చెప్పండి. మనము ఉద్యారం గ్రామంలోని రామారావు గారి వరి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. పిల్లలందరికీ కూడా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా వ్యవసాయము, వరి సాగు గురించి ఒక అవగాహన రావడం కోసం ఈ క్షేత్ర పర్యటనకి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ వరి అనేది ప్రధాన పంట. మనం ఎక్కువగా ఆహార పంటగా దీన్ని ఉపయోగిస్తాము. ఆహార పంటలు ఈ రోజు తెలుసుకున్నాము. నెక్స్ట్ క్షేత్ర పర్యటనలో భాగంగా మనము వాణిజ్య పంటల గురించి కూడా నేర్చుకుందాము. సో పిల్లలందరూ మీకు ఒక అవగాహన వచ్చిందా? ఇది